ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అసోంలో తుఫాను బీభత్సం సృష్టించింది. అటు పశ్చిమ బెంగాల్లోనూ ఆకస్మిక తుఫాను స్థానికులను అతలాకుతలం చేసింది. వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో భారీ వర్షాలు, వడగళ్ల వాన కురిసింది. వర్షాల ధాటికి 5 చనిపోగా మరో 300 మందికి పైగా గాయపడ్డారు. పలుచోట్ల బలమైన గాలులతో పాటు వడగళ్లు వాన పట్టంతో చాలా చోట్ల గుడిసెలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. జల్పాయిగురి జిల్లాలో తుఫాను ప్రభావానికి సుమారు 800కు పైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. రాజర్హత్, బర్నిష్, బకాలి, జోర్పగ్టి, సప్తిబరి ప్రాంతాల్లో తుఫాను తీవ్ర ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ఏ మేర నష్టం జరిగిందో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు మమత. మరోవైపు అసోంలోనూ భారీ వర్షాలు కురిశాయి. అసోం రాజధాని గౌహతి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. పైనుంచి ఒక్కసారిగా సీలింగ్ పడిపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలను దారి మళ్లించారు అధికారులు. అటు మణిపూర్లోనూ వడగళ్ల వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అసోంలో తుఫాను బీభత్సం సృష్టించింది. అటు పశ్చిమ బెంగాల్లోనూ ఆకస్మిక తుఫాను స్థానికులను అతలాకుతలం చేసేసింది. వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో భారీ వర్షాలు, వడగళ్ల వాన కురిసింది. వర్షాల ధాటికి 5 మృతి చెందగా మరో 300 మందికి పైగా గాయపడ్డారు. పలుచోట్ల బలమైన గాలులతో పాటు వడగళ్లు పట్టంతో చాలా చోట్ల గుడిసెలు ధ్వంసమైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. జల్పాయిగురి జిల్లాలో తుఫాను ప్రభావానికి సుమారు 800కు పైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. రాజర్హత్, బర్నిష్, బకాలి, జోర్పగ్టి, సప్తిబడి ప్రాంతాల్లో తుఫాను తీవ్ర ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ఏ మేర నష్టం జరిగిందో అంచనా వేయాలంటూ అధికారులను ఆదేశించారు మమతా బెనర్జీ. ఇక మరోవైపు అసోంలో కూడా భారీ వర్షాలు కురిశాయి. అసోం రాజధాని గౌహతి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. పైనుంచి ఒక్కసారిగా సీలింగ్ పడిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలను అక్కడి అధికారులు దారి మళ్లించారు. అటు మణిపూర్లోనూ వడగళ్ల వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. చాలా వరకు పంట నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.